హాయ్ హలో నమస్తే అండి. అమ్మో ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరిని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు జీడిపప్పు వేయాలి. వేసి వాటిని లో ఫ్లేమ్ మీద కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోండి. హైలో పెడితే జీడిపప్పు త్వరగా మాడిపోతాయి. చూసారు కదా, జీడిపప్పు అలా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి రవ్వని కూడా మీడియం ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలరు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు గరిటెతో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వ పచ్చి స్మెల్ పోయి నెయ్యిలో వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూనే ఉండండి, లేకపోతే అడుగున అంటుకొని రవ్వ మాడుతుంది. రవ్వ మంచి కలర్ రాగానే ఒక గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన వెంటనే గరిటెతో లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి, లేదంటే రవ్వ గడ్డలు కట్టేస్తుంది. అప్పుడు మనకి రవ్వ కేసరి అనేది సరిగా రాదండి, ఉండలుగా ఉంటుంది. వాటర్ పోయగానే గరిటెతో మెల్లగా ఉండలు లేకుండా తిప్పుతూ ఉండండి. తిప్పిన తర్వాత ఒక కప్పు పంచదార తీసుకొని రవ్వలో వేసి బాగా కలపండి. బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు షుగరు. నేనైతే హాఫ్ కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదార తీసుకున్నాను. మీరు స్వీట్స్ ఎక్కువ తింటే కనుక మీరు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. కలర్ వేసిన తర్వాత కూడా కలరు అనేది ఎక్కడ ఉండలో కనిపించకుండా గరిటెతో బాగా తిప్పుకోవాలి. తర్వాత లాస్ట్లో ఒక 2-3 స్పూన్స్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మేము ఎంత తింటామో అంత మీడియంగా వేసుకున్నాను.
మీకు ఇష్టమైతే కనుక మీరు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అనేది తయారైపోయింది. ప్లీజ్ సపోర్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్